ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి కొంచెం బుర్ర త్వరలోకి వెళ్ళినట్టుంది. ఎందుకంటే ఎవరు పట్టినా సరే ఒకటే మాట మాట్లాడుతున్నారు, జగనన్న ఉండి ఉంటే, జగనన్న ఉండి ఉంటే అని. కొండకెటైనా పోయాడా లేక పైకి పోయాడు అనుకుంటున్నారా? ఎందుకు అంటున్నానంటే కనుక పదే పదే ఎవరు పట్టినా సరే జగనన్న ఉండి ఉంటే, జగనన్న ఉండి ఉంటే అంటే ఉండాడరా నాయన, వాడు ఖాళీ ఓడిపోయాడు అంతవరకే. పోలా ఏదో పోయినట్టు ఫీల్ అవుతారు. ఏంది సంక్రాంతి వెలవెలబోతుంది అంటారు, అదేమంటే జగనన్న ఉండి ఉంటే అంటున్నారు. ఏం చేసేవాడు రా ఉండి ఉంటే? రైతులకి ఏమన్నా ధాన్యం డబ్బులు వేసేవాడా చెప్పండి? గడిచిన 5 ఏళ్లలో ఏ రోజన్నా సరే రైతుల దగ్గర పంట కొని సమయానికి డబ్బులు వేసాడా వాడు? వేయలేదు కదా. ఏంటి మీ ఏడుపు? సార్ జగనన్న ఉండి ఉంటే, జగనన్న ఉండి ఉంటే అంటున్నాడు కదా. ఈ ఉండి ఉంటే జాబితాలో కొత్తగా ఒక దివ్యల శ్రీనివాస్ దివ్యల శ్రీనివాస్ కాదు, దువ్వాడ శ్రీనివాస్ జాయిన్ అయ్యాడండి. జగనన్న ఉండి ఉంటే అని మాట్లాడుతున్నాడు. సారీ, తప్పుగా అనుకోమాకండి. అంటే ఇక్కడ నాది మిస్టేక్ అండి. దువ్వాడ శ్రీనివాస్ అనాలా, దివ్యల శ్రీనివాస్ అనాలా అర్థం కాక చిన్న మిస్టేక్ జరిగింది. అక్కడ దివ్యల మాధుర్య, దువ్వాడ మాధుర్య అని తెలియక కూడా చిన్న మిస్టేక్ జరిగింది, పొరపాటు జరిగింది, ఏమనుకోవద్దు. ఈ దివ్యల శ్రీనివాసం మళ్ళీ ఈ దువ్వాడ శ్రీనివాస్ అయితే కనుక మళ్ళీ వచ్చాడు. పల్లెల్లో సంక్రాంతి సంబరాలు కనపట్టలేదంటున్నాడు. పాపం ఒక్కసారి ఆయన బాధ ఏందో విందాం మనం. ఏ గ్రామంలో చూసినా, ఏ మార్కెట్లో చూసినా గడిచిన రోజుల్లో ప్రజల్లో ఉన్నటువంటి సంతృప్తి, ఒక నమ్మకం ఈరోజు ముఖాల్లో నాకు కనిపించాల. ఎందుకంటే దీనికి కారణం జగనన్న లేని లోటు. జగనన్న ఉంటే అమ్మఒడి, రైతు భరోసా ఉంటే అంటే ఏమన్నా పోయాడా ఎరా? సరే, జనాల్లో సంతోషం కానరాట్లా, నీలో మాత్రం సంతోషం బాగానే కానొస్తుంది కసిరయ్య. ఎరా కసిరయ్య, నీలో మాత్రం బాగా సంతోషం కానొస్తుంది కదా. కోల్కత్తాలో బ్రిడ్జి మీద జంటగా నువ్వు మీ దివ్యల మాదిరి డ్యూయెట్లు పాడుకుంటున్నారు కదరా. ఎరా కసిరాజా, జగనన్న ఉండి ఉంటే అంటే వాడు ఉన్నాడు కాబట్టే. ఇంకా పోలా, అవన్నీ తీసి పక్కన పెట్టండి. అరే, ఇన్ని చెబుతున్నావు, ప్రజలు హ్యాపీగా లేరంటున్నావు, నువ్వు మాత్రం హ్యాపీగా ఉన్నావు కదరా. అవురా బ్రిడ్జి మీద ఏంటి ఏ మహానగరి కలకత్తా పురి అనుకుంటా పాటలు పాడతా, దివ్యల మాధురితో స్టెప్పులు వేస్తా. మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా చూసా, ఏమో ఇవన్నీ క్లియర్ అయితే కనుక జూనియర్ వాడిని ఏమన్నా తీసుకొస్తారేమో అంటున్నావు. అదే ప్లానింగ్లో ఉన్నావా? సిగ్గుండాలరా. ప్రజలు ఎవరు వాడి ఉండి ఉంటే అని చెప్పి ఎవరు ఆలోచించట్లా. నీలాంటి దరిద్రులు ఎవరైనా ఆలోచిస్తున్నారేమో. ముందలా అది మార్చుకోండి నాన్న. ఇప్పటికైనా సరే మీరు ఎందుకు ఓడిపోయారా అని చెప్పి ఆత్మ విమర్శ అనేది చేయటం నేర్చుకోండి. ఏ కాడికి ప్రజలు ఇంకా కోరుకుంటున్నారు అనే మాట అబద్ధాలు అనేది, ఇంకా అబద్ధాల లోకంలో బ్రతకటం ఆపేయండి మీరు. ఎంతకాలం అబద్ధాల లోకంలో బతుకుతారు? ఎంతకాలం ఇంకా అదే లోకంలో బతుకుతారు? నిజాలు తెలుసుకోండి. ఏమేసేవాడు? అమ్మఒడి వేసేవాడంట, తల్లికి విద్యా దీవెన వేసేవాడంట. అరే, ఇవన్నీ వేసి మీరు ఏం చదువుతున్నారా? పిల్లల్ని చదువుకోమని చదువుతున్నారా? లేదంటే వాళ్ళకి బట్టలు కొనేసేయండి, సంవత్సరానికి 15 ఏళ్ళు నేను ఎత్తున్నా కదా, ఇంట్లో పిండి వంటలకి ఖర్చులకి వాడేసుకోండి, వాళ్ళ రోడ్డు మీద వదిలేయండి అని చెబుతున్నారా? ఈ అడవి నా కొడకల్లారా, ఎక్కడ దొరికారా మీరు అందరూ? తల్లికి వందనం ఏది, అమ్మ ఒడి ఏదైతే ఉందో అది పిల్లలు ఫీజు కట్టుకోవడానికి రా, ఆ డబ్బులు వస్తాయి, విద్యా దీవెన డబ్బులు వస్తాయి, వసతి దీవెన డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోటి మీరు పండగ చేసుకోండి అని చెప్పి చేస్తున్నాడంటారు జగన్మోహన్ రెడ్డి. ఏ రోజైనా సరే పండగ రోజుకి రైతుల దగ్గర ధాన్యం కొని వాళ్ళ మొహాన్ డబ్బులు వేసాడంటారా? ఏ రోజైనా సరే 1800 కోట్లు బకాయిలు పెట్టిపోయాడు రా ముండమోపిగాడు. ఈరోజు రైతులు కోరుకుంటున్నాడు వాడు రావాలని. ఎక్కడ చెబుతారా అబద్ధాలు చెబుతానికైనా హద్దుండాలరా. నీకు సిగ్గు లేకుండా, నీకు శరం లేకుండా జనాలు ఏదో కోరుకుంటున్నారనుకున్నావు, నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు కదరా. కలకత్తాలోని హౌరా బ్రిడ్జి మీద డ్యాన్సులు వేసుకుంటా, రీల్స్ చేసుకుంటా, ప్రజలు ఎవరు కోరుకోవట్లా వాడు ఉండాలని. వాడు పొయ్యాడు కాబట్టి నువ్వు రీల్స్ వేసుకుంటున్నావు ప్రశాంతంగా. ఇంకా ఏదో బయటకు వచ్చి నువ్వు సొల్లు ఓగుడు వాగి ఏదో హైలైట్ అవ్వాలని కోరుకో మాకు. నీ కథలన్నీ బయటకు తెస్తాం. ఎందుకు కంగారు ఎందుకు? రా పల్లెటూరులోకి రా. ఎవరు చేసుకోవట్లా, ఎవరు ఆకలితో పనుకుంటున్నారు, పస్తులతో పనుకుంటున్నారు, ఎవర్రా నీకు చెప్పిన అడ్డగాడిదా? అంబటి రాంబాబు ఏమన్నా పస్తులతో పనుకున్నాడా? లేదంటే గోరంట్ల మాధవ్ పనుకున్నాడా?
లేదంటే నువ్వేమైనా పస్తులతో పనుకున్నావా? పస్తులు అంటే కనుక మీకంటే ఆ పస్తులేమో రా, ఆ పస్తులతో ఏమైనా పనుకుంటున్నావు నువ్వు? ప్రజలు ఎవరు పస్తులతో పనుకోవట్లేదురా, ప్రశాంతంగా బతుకుతున్నారు. పొయ్యాడు, ఒక శని పొయ్యింది రాష్ట్రానికి అని చెప్పి సంక్రాంతి సంబరాలు ఇంకా అంబరాన్ని అంటున్నారా స్వామి? తెలుసుకో. నీకంత సరదాగా ఉంటే గనక ఇప్పుడు కలకత్తా దాకా వెళ్ళావు కదా, కలకత్తా కాకపోతే ఢిల్లీ వెళ్ళు, లేదంటే కాశ్మీర్ వెళ్ళు. ఆ మంచు కొండల్లో డ్యాన్స్ వేసుకో, మంచు కురిసే వేళలో అనుకుంటూ. లేదంటే లేటెస్ట్ సాంగ్స్ ఏమైనా ఉంటే కనుక అవి ట్రై చేసుకో. అంతే తప్పితే కనుక ముసలాడికి దసరా పండగలాగా నీకేదో 35 ఏళ్ల పొడుసు పిల్ల దొరికింది కదా పక్కన అని చెప్పి ఆవేశపడ మాకు. ముడ్డి కిందకు 64 ఏళ్ళు వచ్చినాయి, ఎక్కడ ఏదన్నా పట్టిందనుకో పోతావు అనవసరంగా. ఎదవ శకల ఎదవ టెక్నీలు ఆపేసి శుభ్రంగా నీ వయసుకు తగ్గ పనులు నేర్చుకో. అంతేగాని నువ్వు జనాలందరూ ఇబ్బందిగా ఉన్నారు, ఏం జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేసాడంటే ఏం వాడు డబ్బులు అయితే కానీ ఏ సంవత్సరం పండగ జరుపుకోలేదు, అంతకుముందు ఎవరు పండగ జరుపుకోలేదంటారా? ఏమన్నా వాడు ముష్టేసాడా జనాలకి? మీరు చెప్పేది అంతే ఉంది, జగన్మోహన్ రెడ్డి డబ్బులు అయితే కానీ రాష్ట్రంలో పండగ జరగదు అన్నట్టు. అంతకుముందు గడిచిన అన్ని సంవత్సరాలు ఏది ప్రజలు బతికున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి వేసాడా, వాడు అయ్యేసాడా డబ్బులు? ప్రజలకు తెలియదా? ఎలా కష్టపడాలి, ఎలా సంపాదించుకోవాలనేది ప్రజలకు తెలియదా? పిల్లలకు వసతి డబ్బులు వేసేవాడు, విద్యాదీవెని డబ్బులు వేసేవాడు. ఎందుకు? ఆ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఒక షాపింగ్ చేసుకోండి, పిల్లలకు ఫీజు కట్టమాకండి అని చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? ఓలే గెలాల్, కడుపుకు అన్నం తినండిరా. మేము ముష్టి వేస్తాం, మీరు బతకండి అంటాం కాదు. మీరు వేసే ముష్టి కోసం ఎవరు ఎదురు చోట్ల కష్టపడి సంపాదించడం నేర్చుకున్నారు ప్రజలందరూ, అది తెలుసుకోండి ముందల. ఈ దరిద్రుడు పోయాడు, జగన్మోహన్ రెడ్డి అనే దరిద్రుడు అనే శని రాష్ట్రానికి వదిలింది అని చెప్పి ప్రజలందరూ ఇంకా చాలా 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 బాగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు కూడా. దీనికంటే బాగా ఉగాది జరుపుకుంటారు. దీపావళికి అయితే మన దీపావళికి అయితే నరకాసుర వధ భారీ ఎత్తున చేశారు, అది తెలుసుకో. ఎదవ నాటకాలు ఆపేసి ఎక్కడైనా సరే బుద్ధిగా ఏదనుంటే గుట్టుగా కాపురం చేసుకోండి. కొంపదీసి బెడ్రూమ్ వీడియోలు కూడా అయ్యా దువాడా అసలుకే వీడియోలు ఏం దొరుకుతాయా సోషల్ మీడియాలో పెడదామని చెప్పి దివ్యలు ఎదుగు చూస్తుందేమో. ఎక్కడెక్కడో పాటలు వంటలు పెట్టుకుంటున్నారు, పొరపాటున బెడ్రూమ్ వీడియోలు పెట్టమాకంటారా స్వామి, పొరుగు పోద్దే.